ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు తీసుకొస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరుతోని గ్యారంటీ కార్డులు వేసారు. ఆ గ్యారంటీ కార్డులో 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, మహిళలకు ఇస్తామన్నటువంటి 2500 కావచ్చు, అట్లనే రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ఇట్లా రకరకాల ఇష్యూస్ మీద వాళ్ళు 6 గ్యారంటీలని గ్యారంటీ కార్డు రూపంలో వేసి ప్రతి ఇంటికి పోయి ఎన్నికల ముందు ప్రచారంగా దాన్ని వాడుకున్నారు. వాళ్ళు అధికారంలోకి వస్తే కనుక 100 రోజులల్లో ఈ గ్యారంటీలన్నీ అమలు చేస్తాము, 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని ఒక గ్యారంటీ కార్డు పంచారు ప్రతి ఇంటికి పోయి. అయితే ఇప్పుడు ఆ గ్యారంటీలలో ఉన్నటువంటి చాలా అంశాలని ఈ రోజు వరకు ప్రభుత్వం అమలు చేయలేదు. 100 రోజులు కాదు కదా, 200 రోజులు, చివరికి 2 ఏళ్ళు అవడానికి వచ్చింది, కానీ ఈ రోజు వరకు ఏం చేయలేదు. సో ప్రభుత్వం ఇస్తాము అని చెప్పినటువంటిది ఏంది, మీకు ఎంత పైసలు రావాల్సింది ఉండే, మీకు ఏ పనులు కావాల్సింది ఉండే అనేది మొత్తం బాకీ కార్డులోకి ఎక్కించి ఆ బాకీ కార్డులను నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది ఆ నియోజకవర్గాల వాళ్ళకి. ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నియోజకవర్గాలలో కావచ్చు, రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు జరిగేటువంటి నియోజకవర్గంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఓటెయ్యమని అడిగితే కనుక గతంలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులో ఉన్నటువంటి హామీలు ఏమైనాయి, గ్యారంటీ కార్డులో ఇస్తాము అన్నటువంటి, చేస్తాము అన్నటువంటి పనులు ఏమైనాయి, ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటివి ఇవి ఇన్ని డబ్బులు రావాలి, ఇంత పనులు కావాలి, ఇగో ఈ బాకీ కార్డులో ఉన్నటువంటివన్నీ కూడా మాకు రావాల్సినటువంటివి, ఫస్ట్ ఈ బాకీ కార్డులో ఉన్నటువంటివి క్లియర్ చేయండి, చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి ఓట్లు అడగండి అని ప్రజలందరూ అడిగే అవకాశం ఉన్నటువంటి విధంగా బాకీ కార్డులని నియోజకవర్గాలలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళి నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనంకి ఇస్తున్నారు. రేపు పొద్దున ఓట్లు అడిగేందుకు మీ దగ్గరికి వచ్చేటువంటి నాయకులకి ఇగో ఈ బాకీ కార్డు అడిగి, బాకీ కార్డుని ముందుంచి అడగండి, ఇవి బరాబర్ మీకు రావాల్సినటువంటివి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివి, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీరు అడగండి అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు తీసుకొస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డును తీసుకొని వచ్చింది.